చేరికూడ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. 18వ అధ్యాయము 23వ వచనం ఒక్కసారి చదవండి. దేవుని యొక్క మహా కృపలో మీకు వాక్యము అర్థమవుతుంది. ఏమండి? దుష్టుల మరణము దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొని, అంటే బాగు చేసుకొని, సరి చేసుకొని నేనైనా చెప్పచ్చు, బ్రతకాలి. ఇదే నా దేవునికి సంతోషం. ఇది తప్పండి. పిల్లవాడిని సరిగా దిద్దురా అని తల్లి కానీ తండ్రి కానీ టీచర్ కానీ అంటాం తప్ప, సరిగా రాయిరా అంటాం తప్ప, నీవు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, మీ అమ్మకి నాన్నకి చెప్తాను లేకపోతే దెబ్బలు పడతాయి అంటాం తప్ప కాదు కదా. దేవుడు కూడా అదే అంటున్నాడు, దిద్దుకో, నీ ప్రవర్తనను నీవు దిద్దుకో. మరి ప్రవర్తన అంటే దేవుడు చెప్పిన మాట వింటాం, అంతే కదండి. దేవుడు ఏం చెడు చెప్పడుగా. చూద్దాం. పొద్దున నేను మరి ఆదికాండంలో ఆదామావన గురించి అలాగే సౌలు గురించి 2 అంశాలు చెప్పాను. 3వ అంశంలోకి వస్తున్నా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం దాకా బిలాము గురించి దేవుడు గురించి మాట్లాడటం జరుగుతుంది. సంఖ్యాకాండం 22:7. కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలామునకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండు, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునతో బస చేసి. ఎవరండి వీళ్ళు? రాసింది కదా అక్కడ, సోదె సొమ్మును చేతబట్టు. సోదె అంటే మాయ మాటలు చెప్పి డబ్బుగా చేసేవాళ్ళని సోదెగాళ్ళు అంటారు. ఏముండదు, ఆ అమ్మ ఇలాగంటుంది, ఈ అమ్మ ఇలాగంటుంది, దేవుడు నాకు చూపిస్తున్నాడైనా సోదరుడు వచ్చి ఏదో చెబుతారు, ఏమో చేయబట్టుకొని కర్ర కొట్టు పెట్టి నడిపిస్తూ ఉంటే, కాస్త కాసులు బియ్యం వేయమ్మా, కాస్త ఇది వేయమ్మా అంటుంటే దేవుడు అమ్మవారు మాట్లాడుతుంది అంటూ ఉంటే వాళ్ళు వేస్తూ ఉంటారు. సోది సొమ్ము తీసుకొస్తే ఎవరితో మాట్లాడటానికి వెళ్ళాడు ఇతను? ప్రవక్త దేవుడితో. వాళ్ళు ఎక్కడున్నారు? వాడింట్లోనే బస చేశారు అని ఇక్కడ రాయబడింది. చదవండి 9వ వచనం. చాలు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. విషయం చెప్పాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను శపించటానికి రమ్మని చెప్పారు నన్ను, అందుకని నిన్ను అడుగుతాను. ఇతనెవరు? ఇతను ఇశ్రాయేల్కి సంబంధించినవాడు కాదా? అంటే వాళ్ళకి మధ్య మరి గొడవలు తెచ్చిపెట్టేవాడిగా ఈ ప్రవక్త ఉన్నాడు. ఆ మాట అంటాడు చూడండి, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? వెళ్ళొద్దని చెప్పాడు. మొదట అదే మాట చెప్పాడు బాలాకు యొక్క జనాలకి. కానీ తర్వాత కనుక మీరు చూసినట్లయితే 21వ వచనానికి రండి. 21వ వచనం. ఉదయమున బిలాము లేచి
తన గాడిదకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళొద్దన్నాడు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెళుతున్నాడుగా, మాట తప్పాడుగా. మరి దేవుడే చెప్పాడండి, మళ్ళీ అడిగితే వెళ్ళమన్నాడు. అందుకని నీకు ముందు చెప్పిన మాట రైటా, రెండోసారి చెప్పిన మాట రైటా? ముందు చెప్పిన మాట రైట్ అంటే వాడు వింటాడా లేదా అని చెప్పాడు. రెండో మాట వీడికి బుద్ధి చెప్పాలని చెప్పాడు. బుద్ధి వస్తుంది. చూడండి 31వ వచనం చూడండి, 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం అప్పటిదాకా వాడి కళ్ళు డబ్బుతో, ధనదాహంతో, అధికారం కలిగిన రాజు చెప్పాడు కదా, అంతకన్నా రాజాదిరాజు చెప్పిన మాట పక్కన పెట్టాడు. లోకపు రాజు మాట విన్నాడు. తప్పు కదండి, తప్పే కదా. కాబట్టి అతను అంటా ఉన్నాడు. చూడండి దేవుని యొక్క ప్రేమలో ఆ మాటలు మన 34వ వచనంలో కూడా చూద్దాం. ఏమంటున్నాడు? అందుకు బిలాము నేను పాపం చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఎందుకు తెలియలా? ఇప్పుడే చెప్తున్నారు ఎవరు. ఒక వ్యక్తికి దేవుడు ఆత్మను ఇచ్చాడని, పరిశుద్ధాత్మతో మాట్లాడతారని. మరి పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళొద్దో చెప్పడా? పరిశుద్ధాత్మ అంటే అంత తేలిగ్గున్నాడా నీకు? పౌలు ఆసియాకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిశ్చయం చేసుకున్నాడు, అయిపోయింది. పడుకున్నాడు కూడా రాత్రి. దేవుడు అతని దగ్గరికి ఎవరిని పంపాడు? మాసిదోనియా వ్యక్తిని పంపాడు. వచ్చి అతను అడుగుతున్నాడు, మా దగ్గరికి నువ్వు రా అని. ఇతను పోవాలనుకుంటుంది ఆసియా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళొద్దు, ఇటు రమ్మంటున్నాడు. అప్పుడే ఎవరు పట్టబడ్డారు? లూదియా, ఆ తర్వాత జైలధికారి. దేవుడు చెప్పింది వాళ్ళిద్దరికి రక్షణ. వాళ్ళిద్దరు అన్యులు, దేవుడు ఎరగని వారు. ప్రియులరా, దేవుడు చెప్పమన్న చోటుకి పోయాడా? లేదు, బిలాములాగా నేను బాలాకుతోనే వెళతానన్నట్టుగా అన్నాడా? అనలేదుగా. దేవుడు చెప్పినట్టుగానే ఆయన ఆసియాని విడిచి మాసిదోనియాకి వెళ్ళాడు. అది పరిశుద్ధాత్మ కార్యం. ఈ దొంగ పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు అని అంటే వాళ్ళు అసలు పరిశుద్ధాత్మ కలిగిన వారేనా? మరి పరిశుద్ధాత్మ వస్తే సంఘం అంతా కూడా ప్రవచించేవారిగా మారతారు. హీల్ చేసే పవర్ ఇస్తాడు, భాషలు నేర్చుకునే పవర్ ఇస్తాడు. ఏమండి? వివేచన పవర్ ఇస్తాడు. అంటే తమ పాపములను ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేస్తుంది ఒక్కొక్కళ్ళు. అది పరిశుద్ధాత్మ పని. ఈ దొంగ పరిశుద్ధాత్మలు కూడా ఉన్నాయన్నమాట. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. దేవుడు చెప్పంది వెళ్తారా? వెళ్ళకూడదు కదా. చూడండి దేవుని యొక్క ప్రేమలో యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులు బేయోరు కుమారుడును సోదెగాడునైనా. ఇప్పుడు ప్రవక్త సోదెగాడు ఎందుకు అయ్యాడు చెప్పండి? ఇందాక చదువుకున్న వాక్యం. ఏ సొమ్ము తీసుకొచ్చారు? సోదె సొమ్ము. సోదె సొమ్ము తీసుకున్నవాడు ఏమవుతాడు? సోదెగాడే అవుతాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఏం కనపడుతుందో చూడండి. సోదెగాడునైనా బిలామును తాము తక్కిన వారితో పాటు ఖడ్గం. సోదెగాడిని చంపకుండా ఉండకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం సోదెగాడు మీ దేశంలో ఉండకూడదు అన్నాడు. చంపేశారు. ప్రవక్తను చంపడం ఏంటండి? ప్రవక్త దీర్ఘాయుష్మంతుడయ్యి బాగా వృద్ధులై చనిపోవాలి. చంపకూడదు. యుద్ధం అంట మళ్ళా పాపం కదా. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనములో ఈ యొక్క బిలాము గురించి రాశారు. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన
బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ప్రజలంతా ఏమైపోయారంట? బిలాము మార్గంలోకి వెళ్ళిపోతున్నారట. తిన్నని మార్గము వదిలిపెట్టారట. ఎప్పటికీ నూతన నిబంధనకు వచ్చేసరికి మళ్ళీ పాత నిబంధనలో ప్రవక్త చేసినట్టుగానే నడవటానికి ఇష్టపడుతున్నారట ప్రజలు. ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. మళ్ళా తిన్నని మార్గం వదిలేసి మరి బేయోరు కుమారుడైన బిలాం మార్గం లాంటి తప్పుడు మార్గం, దొంగ డబ్బుల కోసం ఆశపడిన మార్గం, పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మ లేకుండా తిరిగే మనుషులు తయారైపోయారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల, డబ్బుకు దాసులు కాకూడదు. 16వ వచనం కూడా చదవండి. ఆ బిలాము దేన్ని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడని రాయలా, డబ్బును ప్రేమించాడు. అయితే ఇప్పుడు ఎందుకు గద్దింపబడ్డాడు? దేవుడి చేత చంపబడ్డాడు. అతిక్రమము, డబ్బు సంపాదించుకోమని దేవుడు చెప్పలా. ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళకూడదు. మరి అతిక్రమం చేశాడు కాబట్టి అతను ఏమైపోయాడని చెప్పాడు దేవుడు. చదవండి, ఇంకా అంటాడు, ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి. అంటే ఇప్పుడు ఎలాంటి వాడని అర్థం? వాడు ఎర్రాడు, డబ్బు కోసం ఆశపడినవాడు, తినని మార్గాన్ని వదిలి అతిక్రమం చేసిన వాడు. చూడండి ఎన్ని మాటలు వచ్చాయో ఆ ఒక్క వాక్యాలు. కాబట్టి నీ జీవితం ఎలా? రెండో వ్యక్తి నేను చెప్పి ముగిస్తానండి. యోనా గ్రంథం, యోనా గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఏమని చెప్పాడు దేవుడు? నీనివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు చెప్పింది యోనాకి. చేయాలిగా. చదవండి 3వ వచనం, త్వరగా చదవండి, ముగిద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఓడ చూచి ప్రయాణమునకు కేవిచ్చండి డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక ఓడవారితో కూడి. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నీనివే పట్టణానికి వెళ్ళి వాళ్ళ దుర్గతి కలగబోతుందని చెప్పబోయా అని ప్రభువు పంపిస్తే ఇతను ఏం చేశాడు? తర్షీషుకు అవుతా ఉన్నాడు. అక్కడ రాశాడు యెహోవా సన్నిధిలో నిలవక. చూసారా? వాడవారంటే వ్యాపారం చేసుకునే వాళ్ళతో, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. ఓడలు ఎందుకు వెళ్తారండి? ఊరకనే అందులో ఉన్న సామాన్లన్నీ పారేస్తారు తర్వాత. ఎందుకని? తుఫాను వస్తుంది. చదువుదాం ప్రియులారా. 4వ వచనం చదవండి. దేనికి వచ్చిందండి తుఫాను? ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రము ఒక్కసారిగా ఎందుకు తుఫాన్లాగా మారింది? పాపం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. మన ఇంట్లో కూడా అంతే. ప్రార్థన చేయక పాపం చేసేవాళ్ళు ఉంటే ఇళ్లల్లో కూడా ఏమొస్తాయి? గాలి తుఫాన్లు వస్తాయి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, విడిపోతారు, పుట్టేళ్ళకి వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతాయి కదా. ఆలోచించేయండి. సముద్రం పెద్ద గాలి పుట్టింది. ఏం జరిగిందని రాశాడు పైన? యెహోవా సన్నిధిలో నిలవక, అంటే ప్రార్థనలో ఉండక, దేవుడు చెప్పినట్టుగా నడవక అని రాసి ఉంది ఇక్కడ. దేవుని యొక్క ప్రేమలో 12వ వచనం చూడండి. 12వ వచనం. కాదు, నన్ను బట్టియే ఈ గొప్ప చదువు రైటే. చూసారా ఎందుకు వచ్చింది తుఫాను?
నన్ను బట్టి, అంటే నేను చేసిన తప్పును బట్టి, నేను చేసిన పాపమును బట్టి, దేవుని మాట వినకపోవటమును బట్టి, ఓడ కిందకెళ్ళి నిద్రపోవడాన్ని బట్టి ప్రార్థన చేసుకోవట్లా. అప్పుడు అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వీడికి తెలుసు అన్నీ. చాలామందికి రక్షణ పొందిన వాళ్ళకి ప్రార్థన చేస్తే విజయాలు వస్తాయని తెలుసు కానీ ప్రార్థన చేయరు. వీడు ప్రార్థన చేయట్లా, పోయి పడుకున్నాడు. దేవుడితో వాళ్ళు మాట్లాడిన మాటలకి నాదే తప్పు కాబట్టి నన్నే పారేసింది. అరే చచ్చిపోతే మీకేం సంబంధం లా, తప్పు నాది. మీరు అట్లా చేస్తే తుఫాను ఆగిపోద్ది అన్నాడు. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా చేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండడం వలన వారి ప్రయత్నము వ్యర్థమైంది. పోవడానికి లేకుండా ఆగిపోయింది. ఎందుకని ఇంకా వీడు పడేలా సముద్రంలో. తర్వాత చదువు. కాబట్టి కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారము నీవే ఇది చేసితివి, ఈ మనుషులను బట్టి మమ్మను లయము చేయకుందురు గాక, నిర్దోషిని చంపితినంటారంట, నేరము మా మీద మోపకుందురు గాక అని యెహోవాకు మనవి చేసి. ఏమన్నారండి? నిర్దోషిని చంపిదిరన్న. వాడు నిర్దోషి. కారణం పాపం ఒప్పుకున్నాడు. అందుకనే అన్యులైనటువంటి ఓడలో ప్రయాణం చేసేవారు, అయ్యా పాపం ఒప్పుకున్నాడు వాడు నిర్దోషే కదా, వాడిని చంపామనే నేరం మా మీద. ఎంత చక్కని మాటలండి. నువ్వు అర్థం చేసుకోవాలి కానీ వాక్యం ఎంతో చక్కగా ఉంటుంది. అప్పుడు యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అంటే ఇప్పుడు నీకేమర్థమైంది ఈ వాక్యాన్ని బట్టి? మన పాపమును మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, మన ఇంట్లో నెమ్మదిని దయచేయువాడు. వాక్యం చెప్తుంది, పాపం చేశారని ఒప్పుకుంటే, తనకు శిక్ష వేయమని కోరుకుంటే అనేక మంది ఓడలో ఉన్నవాళ్ళు బతికారు. మరి నీ ఇంటి వారు బతకరా? నీ కుటుంబీకులు బతకరా? ఆలోచన చేయి. దేవుడికి భయపడ్డారండి ఆ జనులు. చదవండి 16వ వచనం. అది చూడగా ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగులా భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. ఎవరండి? అన్య జనులు. ఎవరికి? యెహోవా. ఎప్పుడు? ఇతను పాపం ఒప్పుకున్నప్పుడు. మీ చుట్టుపక్కల వారు రక్షణ పొందాలంటే ముందుగా నీవు పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని మాటకి లోబడాలి, నువ్వు తప్పించుకొని పోకూడదు. అప్పుడు నీ చుట్టుపక్కల వారు కూడా యెహోవాయే దేవుడని భయపడి ఆయనకు బలి అర్పించడానికి మందిరానికి వస్తారు. ఇది చేయాలి. దేవుని యొక్క ప్రేమలో 17వ వచనాన్ని చదివాం. గొప్ప ఒకటి యోనాను మృంగివలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. వీడు చనిపోవాలని దేవుడు కోరుకున్నాడా? లేదే. వాడు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు బైబిల్ ప్రకారము దుర్మార్గుని సైతము దేవుడు మారుస్తాడు. కానీ ఇతను పాపం ఒప్పుకున్నాడు, చంపేయమని కూడా కోరాడు, దేవుడికి విరోధంగా నడుస్తున్నానని చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు కూడా చెప్పినట్టుగా జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందండి? యోనా 3 దినములు మత్స్యపు కడుపులో ఉన్నాడు. ఏం చేశాడు 3 రోజులు? అంతకుముందు ఓడలో నిద్రపోయాడు. కాబట్టి ప్రార్థనకి విజయాలు ఉన్నాయి, పాపాలు ఒప్పుకుంటే విజయాలు ఉన్నాయి. చనిపోయి నీళ్ళల్లో పడిపోయి ఈతరాని వాడిని కూడా బతికించగల దేవుడు. ఇప్పుడు చేప కూడా దేవుడి మాట వినింది. చేప కూడా 3 రోజులు ఉపవాసం ఉంది, ఇంకేం తినలేదు. వీడు ఉపవాసం ఉన్నాడు. కరెక్ట్గా ఎటు వెళ్ళాడు వీడు? ఇంతకుముందు తర్షీషు పోయాడు. అంటే తర్షీషు ఇటువైపుకి వెళ్తుంది, నేనేమో ఇటువైపు ఉంటుంది. అంటే ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటాడు? దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎన్ని రోజుల ప్రయాణం అంతా? 3 రోజుల ప్రయాణం అంత దూరం. ఏది? తిమింగిలం పరిగెత్తుకుంటూ వస్తేనే 3 రోజులు పట్టింది. షిప్పు రాలేదు. తుఫాను వచ్చినా కూడా తిమింగిలము సముద్రంలో ఈదగలదు.
కానీ ఓడ ఏదదు, ఓడ నడవదు. అలాంటి మత్స్యానికి పెద్దది మన గది అంత ఉంటుంది. ఈ గదిలో ఎంతమంది పడతారు? కనీసం 60-70 మంది పడతారు. అంత నోరు దాన్ని. హాయిగా గదిలో తిరిగినట్టు తిరుక్కుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు టైగర్. దేవుని ప్రేమించిన ప్రియులరా, ఏం జరిగింది? 3వ రోజు నీనివే పట్టణానికి తీసుకొచ్చి అక్కడ పడేసింది. ఏం జరిగిందండి? బతికాడా? బతికాడు. తర్వాత ఏం చేశాడు? 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. సరే, ఆ ప్రార్థన అంతా అక్కడ రాసింది, చదవండి మీరు. 3వ అధ్యాయం 2వ వచనానికి రండి. 3:2 నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఇప్పుడు విన్నాడా? ఇప్పుడు విన్నాడు. అంతకుముందు వినలేదు. కాబట్టి దేవుని మాటకు లోబడి విధేయులై వింటే ప్రజలు బాగుపడతారు, అలాగే ప్రవక్త కూడా బాగుపడతాడు. నువ్వు బాగుపడతావు, నీ ఇంటి వారు, నీ చుట్టుపక్కల వారు బాగుపడాలని ఉందా? మొదటి వ్యక్తిని ఎవరి గురించి చెప్పామండి? బిలాం. 2వ వ్యక్తి ఎవరండి? యోనా. చాలు, 2 పాఠాలు చాలు. ఈ 2 పాఠాలు ధ్యానించుకో. దేవుడు నీకు కృప చూపి నీకు కూడా మంచి ఆలోచన కలగజేయునుగాక.